టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ప్రాణాలు తీసే విషపూరిత కాలుష్య ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ తొలగించాలని రంగాయపల్లి చెట్ల గౌరవరం గ్రామ ప్రజలు మెదక్ కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించాల్సిందే, మా ప్రాణాలు ఆరోగ్యాలు కాపాడాల్సిందే. విషపూరిత ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించేంత వరకు మా ప్రాణాలకు తెగించి పోరాడతాం. కలెక్టర్ రంగాయపల్లి చెట్ల గౌరవం గ్రామాలకు రండి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టండి. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి, గజ్వెల్ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ప్రతాపరెడ్డి, ఈ కార్యక్రమంలో రంగాయపల్లి చెట్ల గౌరవం గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కంపెనీ వెంటనే మూసివేయాలి. మన జరిగినటువంటి హియరింగ్ పర్ఫెక్ట్ లేదు. పెళ్లి చెట్ల గౌరవం మధ్యలో ఉన్నటువంటి ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ ఓన్లీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మూసివేయాలని గత 15 రోజులుగా రంగాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ వాళ్ళు బట్టలు ఇప్పి చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళ బాధలు ఎట్టున్నాయో మరి కలెక్టర్ గారు అర్థం చేసుకోవాలి. కలెక్టర్ గారు మన జరిగినటువంటి హియరింగ్ వల్ల చాలా మోసం చేసి హియరింగ్ చేసిండ్రు. జేసీ గారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారము తప్పుడు సమాచారం. అది గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరు లేరు. కలెక్టర్ గారు మళ్ళీ రంగాయపల్లికి రావాలి, గ్రామం నడిబొడ్డులో మళ్ళీ హియరింగ్ జరపాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి అక్కడ యొక్క ప్రజల యొక్క ఒపీనియన్ మేరకే డిసిషన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కలవడానికి కొన్ని వందల మందికి రావడం జరిగింది. ముఖ్యంగా రంగాయపల్లి గ్రామంలో వ్యవసాయం కానీ అదేవిధంగా జీవనం సాగించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. మన హియరింగ్ చేసినప్పుడు కూడా 500 మంది పోలీసు వాళ్ళని పెట్టింది. ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ కూడా గేట్ బంద్ చేసి పోలీసు వాళ్ళని పెట్టింది. అంటే పోలీస్ రాజ్యం అయిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకొని అగర్వాల్ కంపెనీ యాజమాన్యం మరి తప్పుడు తోవ పట్టిస్తూ ఉన్నారు అధికారులను. ఇప్పటికైనా వెంటనే కలెక్టర్ గారు స్పందించి మరి రంగాయపల్లి గ్రామానికి వచ్చి ప్రజల యొక్క అభిప్రాయాన్ని విని అక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని వెంటనే ఎంఎస్ అగర్వాల్ని రిమూవ్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. దాంతోపాటు అక్కడున్న దాదాపు కొన్ని వేల మంది, దానిలో 1500 మంది పనిచేస్తారు. ఎవరు కూడా లోకల్ వాళ్ళు ఉండరు. అంతా బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళే అక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేయరు. కొన్ని వందల మంది చనిపోయినరు. వాళ్ళకి కనీసం నష్టపరిహారం ఇయ్యరు. దాంతోపాటు స్టీలు ఏదైతే స్క్రాప్ స్టీల్తో మోల్డ్ చేసి మళ్ళీ స్టీల్ తయారు చేస్తారు. గవర్నమెంట్కి జీఎస్టీ కట్టారు. గవర్నమెంట్కి దొంగ బిల్లులు పెట్టి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది ఇవన్నీ కూడా గవర్నమెంట్ని మోసం చేస్తుండ్రు, ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తుండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పనిచేయాలి. కానీ మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా లాఠీలు పట్టుకొని పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. మళ్ళీ వెంటనే కలెక్టర్ గారు రావాలని చెప్పి కోరుకున్నాం. ఒకవేళ కలెక్టర్ గారు రాకపోతే నేషనల్ హైవే 44 దండుపల్లి దగ్గర కొన్ని వేల మందితోని రోడ్డు దిగ్బంధం చేస్తామని సందర్భంగా చెప్తున్నాం కదా. మరి నేషనల్ హైవేని దిగ్బంధం చేస్తాం. నేషనల్ హైవే 44 దండుపల్లి గ్రామం దగ్గర మనోహర్పల్లి మండలంలో కొన్ని వేల మందితో దిగ్బంధం చేస్తాం. ప్రతి ఇంటి నుంచి కూడా కలెక్టర్ గారికి పోస్ట్ లెటర్ కూడా పంపిస్తాం. 2000 మందితోని పోస్ట్ లెటర్ పంపిస్తాం. ఈ 10 రోజులలో కలెక్టర్ గారు స్పందించి వెంటనే వచ్చి అక్కడ హియరింగ్ నిర్వహించి వాస్తవాలు తెలుసుకొని పనిచేస్తే మేము చాలా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. లేకుంటే కలెక్టర్ గారు స్పందించకపోతే